ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వీక్షిస్తున్నటువంటి మన సోదరులే కాక సమస్త దేశం మొత్తం మీద కూడా లైవ్ ప్రసారం జరుగుతున్నందువల్ల అందరూ వీక్షిస్తున్నారు. వారి కోసమై మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఈరోజు ఈ పర్వదిన సందర్భంగా మనం ఒక 2-3 గ్రంథాలు ఇక్కడ ఆవిష్కరించుకోబోతున్నాం. అది ఒకటి అమ్మ సూక్తులు. అమ్మ సూక్తులని సంకలనం చేసి ఒక గ్రంథంగా ప్రచురించారు సోదరులు శ్రీ తుమ్మలపల్లి హనుమంతరావు గారు, శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారు. అలాగే బెకన్స్ ఆఫ్ లైట్ అని భరద్వాజ గారు, వీరమాచనేని ప్రసాదరావు గారిని ఎంపీగా చేసినటువంటి మన సోదరుడు, స్వర్గీయ సోదరుడు విప్ర అంటారు ఆయన కలం పేరు విప్ర, వీరమాచనేని ప్రసాదరావు గారు ఆయన. అలాగే మార్వా హెంఫిల్ రాసినటువంటి మార్వా హెంఫిల్ అండ్ గార్డెన్ వెస్టర్లాండ్ ఇద్దరు కలిసి గ్లిమ్స్ ఆఫ్ మదర్ అనే ఒక పుస్తకాన్ని ఈ చిన్న కార్యక్రమంలో మనం ఆవిష్కరించుకొని తర్వాత అమ్మ కళ్యాణ కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం. ఈ గ్రంథాల ఆవిష్కరణకి మన ప్రియ సోదరుడు శ్రీ బ్రహ్మాండ రవీంద్రరావు అన్నయ్య గారు వచ్చి ఈరోజు ఆవిష్కరిస్తారు. అన్నయ్యని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తారు. అనే గ్రంథాన్ని ఇప్పుడు రవెన్నయ్య కరకమలాల మీదుగా మనం ఆవిష్కరించుకుంటున్నాం. అమ్మ పాదాలకు సమర్పిస్తున్నారు. అలాగే ఏ గ్లిమ్స్ ఆఫ్ మదర్ మార్వా హెంఫిల్ అండ్ భరద్వాజ గారు అండ్ బెకన్స్ ఆఫ్ లైట్ శ్రీ వీరమాచనేని ప్రసాదరావు గారు రచించిన పుస్తకాలు. ఇవి ఆ 3 పుస్తకాలు. అమ్మ సూక్తులు, ఆణిముత్యాలు, వీటి గురించి 2 నిమిషాలు ఒక ముక్క చెప్తాను నేను. అమ్మ సూక్తులు అంటే అమ్మ నోటి నుంచి వచ్చినటువంటి అమృత వాక్యాలు. అమ్మ నోటి నుంచి వచ్చింది అంటే అది మంత్ర సమానమైనటువంటి మంత్రాలు. కేవలం ఆ సూక్తుల్ని మనం చదివి పక్కన పెట్టడమే కాకుండా నిత్యం మరణశీలమైనటువంటి వాక్యాలు. ఈరోజు అమ్మ కళ్యాణం కాబట్టి అందులో 2-3 వాక్యాలని మనం గుర్తు చేసుకుందాం. అమ్మ కళ్యాణం గురించి 2 వాక్యాలు చెప్పింది. కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా ఒకరికి సమర్పించడమే కళ్యాణం అనేది అమ్మ నిర్వచనం. ఇది అద్భుతమైనటువంటి నిర్వచనం. బహుశా ఇటువంటి నిర్వచనం ఇంతకుముందు ఎవరు కూడా చేసి ఉండరు. కళంకరహితమైన మనస్సును. కళంకరహితమైన మనస్సు అంటే ఏమిటి? మనసులో ఏ విధమైన కళంకం అంటే ద్వేషం, సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించడం, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించడం, అద్వేష్ట సర్వభూతాలు ఎందుకు ఒకే రకమైనటువంటి ప్రేమ ఆదరణ చూపించడం, శీతోష్ణ సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించడం, ఇది కళంకరహితమైనటువంటి మనస్సు. సంసారంలో సుఖ దుఃఖాలు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇటువంటిని సమానంగా మనం స్వీకరించగలిగే మనస్సే కళంకరహితమైన మనస్సు. ఇటువంటి కళంకరహితమైన మనస్సుని కళంకరహితంగా సమర్పించాలి. కళంకరహితంగా సమర్పించడం అంటే ఏమిటి? త్రికరణ శుద్ధిగా, ఆ శుద్ధి త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనోవాక్కాయ కర్మలలో త్రికరణ శుద్ధిగా తన జీవిత భాగస్వామికి సమర్పించుకోవడమే కళంకరహితంగా సమర్పించుకోవడం. ఇటువంటి కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా సమర్పించడమే కళ్యాణం అన్న అమ్మసూక్తి. ఈ నిర్వచనం బహుశా ఇంతవరకు ఎవరు చేసి ఉండరని నా విశ్వాసం. ఇటువంటి అద్భుతమైన సూక్తి. అలాగే ఒక పెన్నిధి ఆందోళన చేరడం పెండ్లి అనే ఒక నిర్వచనం ఇచ్చిందమ్మ. అంటే ఏమిటి? ఒక పెళ్లి దండం చేరడం అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, వధువు వరుడి గుహానికి చేరుతుంది, ఆ వరుడు ఒక పెన్నిధి, ఆయన సన్నిధిలో ఉండడమే ఒక అద్భుతమని. కానీ ఇది కాదు, ఇది కానే కాదు. ఇక్కడ పురుషాధిక్యతని అమ్మ సమర్థించడం లేదు.
ఒక పెన్నిధి అంటే గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమమే మిగతా 3 ఆశ్రమాలకు కూడా ఆధారం. బ్రహ్మచర్యం కానీ, వానప్రస్థాశ్రమం స్వీకరించిన వాళ్ళు కానీ, సన్యాసులు కానీ వాళ్ళకి ఆధారం ఏంటంటే గృహస్థులే. గృహస్థాశ్రమం ఒక పెన్నిధి. ఆ పెన్నిధి వీళ్ళందరికీ పెన్నిధి అనమాట. ఆ పెన్నిధి అండను చేరడమే, వధూవరులు ఇద్దరు కూడా ఆ పెన్నిధి అండను చేరడమే పెండ్లి అని. ఇటువంటి అద్భుతమైన ఎంతో మర్మంగా ఉన్నటువంటి ఈ వాక్యాలని మనందరం కూడా ఈ పుస్తకాలను తీసుకోండి. మన పబ్లికేషన్స్లో దొరుకుతాయి. అందరూ తీసుకొని నిత్యం మననం చేసుకుంటూ వీటిని ఉండటం అనేది అందరికీ క్షేమకరం. అలాగే మన తంగిరాల శాస్త్రి గారు, ఆయన ఈ 2 పుస్తకాలు బెకన్స్ ఆఫ్ లైట్, శ్రీ వీరమాచార్య ప్రసాదరావు గారు సంకలనం చేసినటువంటివి ఇంగ్లీష్లో. అలాగే గ్లిమ్స్ ఆఫ్ మదర్, ఇది మార్వా హెంఫిల్ అండ్ ఎక్కిరాల భరద్వాజ గారు. మార్వా హెంఫిల్ అమెరికన్ సోదరి. అమ్మ దగ్గరికి వచ్చింది ఒకసారి, కానీ అమ్మతో విడదీయలేని అనుబంధం, ఎంతో అనుబంధం. అమ్మ కూడా ఆమెని సొంత బిడ్డలాగా వెళ్ళిపోయేటప్పుడు అంతా ఇద్దరు కూడా ఆ ఉద్వేగమైన భర్తన లక్షణాలు చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఆమె ఎంతో అదృష్టవంతురాలు. ఆమె అమ్మ సూక్తులని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు ఇద్దరు కలిసి, భరద్వాజ గారు. ఇది గ్లిమ్స్ ఆఫ్ మదర్. ఇంతకుముందు పుస్తకం వచ్చింది, ఈ కాపీలు అయిపోయినందువలన మన తంగిరాల శాస్త్రి గారు ఈ పుస్తకాలని స్పాన్సర్ చేశారు. వాళ్ళందరికీ ఈ వేదిక సందర్భంగా మనం అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మనం ఇంతటితో ముగించేస్తాం. అమ్మ కళ్యాణ కార్యక్రమం మనం నెక్స్ట్ ప్రారంభం చేసుకుంటాం.